యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ చింతలపాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజల్లో ఆయనకున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ చింతలపాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేని పనులను 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిందని, 1500 కోట్లతో నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యేదే అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడితే గ్రామాలలో, పట్టణాలలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీజాని భాస్కర్, జట్టా సిద్ధులు, కంట నాగరాజు, కాసుల భాస్కర్, నవీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ టెస్కాప్ చైర్మన్, డిసిసిబి డైరెక్టరు, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారి భర్త మహేందర్ రెడ్డి గారు మళ్ళా ఒక 2-3 నెలలకు మనం అనుకున్నట్టు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్న బీర్ల ఐలయ్య మీద మళ్ళా అబండాలు పెట్టే కార్యక్రమం మళ్ళా నిన్న చేసిండు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అయిన రోజు నుంచి ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు నిద్రపడతలే, నాయకుని కానీ కార్యకర్తలకు నిద్రపడతలే. ఎందుకంటే ఎప్పుడు 10 సంవత్సరాలు మనం కేవలము శంకుస్థాపనలకు, కేవలం వసూళ్లకు, మన ఆస్తులు కాపాడుకోనికి మనం 10 ఏళ్ళు గడిపినాము. కానీ ఐలయ్య అనే నాయకుడు ప్రజలలో చొచ్చుకోపోతుండు. ప్రతి ఒక్క పని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, ప్రజలకు కలిసికట్టుగా ప్రజలకు ఉండి కార్యక్రమాలు చేస్తుండు. మాకు రేపు ఫ్యూచర్ ఉండదని చెప్పేసి ఐలన్న మీద అబండాలు వేస్తుర్రు. ఈరోజు ఏంటంటే కలిసికట్టుగా పని చేస్తుంటే 24 గంటలు ఏదో ఒక అభియోగాలు పెట్టి నేను ఇంత కష్టపడుతున్నా కూడా నా మీద ఇంత అడ్జేస్తున్నా చెప్పి ఏదో బాధపడి వెనకకి జరిగిపోతాడొచ్చు ఐలయ్య. మేము రోజుకోటి ఇట్లా చేస్తామనుకుంటే ఇబ్బంది పెట్టిన ఆలేరు బీర్ల ఐలయ్య ఎంబడి ఆలేరు ప్రజలు ఉన్నారు. ఆయన ఊకున్నా కూడా ఆయనను ముంగటుండి నడిపించే ఆలేరు ప్రజలు ఆయనను నడిపిస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి సొంత ఇబ్బందుల వల్ల, సొంత అప్పుల వల్ల, సొంత ఇంటి మీద ప్రైవేటు బ్యాంకు లోను కట్టాలి, రికవరీ అయ్యి ఆ ఇంటికి వేల వేస్తుందని చెప్పి వాడు బాధకు వాడు చచ్చిపోతే దానికి మీరు కాటేపల్లిలో కోటి ఇప్పించిర్రు, ఇక్కడ 2 కోట్లు ఇవ్వాలని చెప్పి అసలు నువ్వు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మహేందర్ రెడ్డి అర్థమైతే లేదు. అంటే ఈరోజు అక్కడ చచ్చిపోయిన 5గురికి ఐలయ్య గారు దగ్గరుండి ₹1 కోటి ఇవ్వడం తప్ప? అంటే వాళ్ళకి 5 కోట్ల రూపాయలు 50,000 గెలిచిండు. వచ్చేసారి ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలుస్తారు. గతం కన్నా ఎక్కువ ప్రజలలో ఉంటుండు, గతం కన్నా ఎక్కువ ప్రజల కోసం కష్టపడుతుండు. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ద్వారా మేము గ్రామాన వాడున బతుకుతే బీర్ల ఐలయ్య గారికి బ్రహ్మరథం పడుతుర్రు. ఇక్కడ ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేకి వెళ్తాడు. ఇక్కడ ఎదుగుతుంటే మీరు ఓర్వలేక ఆయన మీద ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొలడుపాకను ఏ రోజైనా, అంత పెద్ద గ్రామమైన ఏ రోజైనా పట్టించుకున్న నాదాలు లేవు. ఎందుకంటే అండర్ పాస్ చేసి, సరే మీరు తెచ్చిరని చెప్పుకుంటున్నారు కదా, అండర్ పాస్ చేసి కొలడుపాకను సర్వనాశనం చేసిన వ్యక్తులు అంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం. ఆ రోజు పక్కన ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్ళు ఎక్కబోతుంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం సంకనాకిందా? కనీసం ఒక్కరోజైనా మాకు నీళ్ళు ఇచ్చిపెట్టి, మా ఆలయ నియోజకవర్గానికి ఒక్కరోజైనా నీళ్ళు ఇచ్చిపెట్టారా? మీరు అన్ని మనసులో పెట్టుకొని, ఆయన ఎదుగుతున్నారని మనసులో పెట్టుకొని మీరు ముంగట వేరే వ్యక్తులను పెట్టి మాట్లాడిస్తున్నారు. ఇట్లే కనుక మీరు మాట్లాడితే గ్రాఫ్ ఎరుగుడు కాదు, ఆయన వచ్చే రోజుల్లో మంత్రి అవుడు ఖాయం, ఇంకా 20 ఏళ్ళు గెలుచుడు ఖాయం. కానీ మీరు ఈ విధంగా మాట్లాడి అది చేస్తే ప్రజలు ఊర్లలో మాత్రం మిమ్మల్ని తిరగనియరని మేము తెలియజేస్తా ఉన్నాం. గారు చెప్పినట్టు అన్న ఇంకా 6 సార్లు మోత్కుపల్లి నరసులు గారు గెలిచినట్టు 6 సార్లు గెలుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోను, నువ్వు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా గ్రాఫ్ పెరుగుతుంది తప్ప గ్రాఫ్ తప్పదు. కాబట్టి మీరు పబ్లిక్లో తిరగాలంటే, ఇలానే తిరగాలంటే ఈ పిచ్చి మీడియా ప్రకటనలు బంద్ చేసి
నిమ్మలంగా ఉంటేనే సరే, లేదంటే రోడ్డు మీద కూడా రానియం. జనం తిరగబడ్డారంటే మీరు రోడ్డు మీద తిరగలేరు, జాగ్రత్త. ఓపెనింగులు చేసుడు మట్టుకే తప్ప, శిలాపలకాలు చేసుడే తప్ప ఏ రోజు ఆ పనులు చేసిన దాఖలాలు పని చేపియలేకపోయారు వాళ్ళు. పని చేస్తున్న ఎమ్మెల్యే గారిని ఎందుకు విమర్శించాలి? ఆయనకు సలహాలు ఇవ్వాలి. మీకు అనుభవం ఉంది, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిరు, నాయకత్వం చేసిరు, ఆలయం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిరు, ప్రభుత్వ విప్పి చేసిరు. దానికి సలహాలు ఇవ్వాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం కథ ఏదైనా ఉంటే మీరు మంచితనంగా సలహాలు ఇయ్యరు. కానీ ఎంతసేపు ఆయనకు గ్రాఫ్ పెరుగుతున్నది, ఆయనను బదనాం చేయాలి. ఆయనే ఇంట్లో ఒక పని చేసే వ్యక్తి చనిపోయింది, అది ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ పందా మార్చుకొని మీరు రాజకీయం చేయండి కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శన చేయకూడదు. రాజకీయాలు చేయండి, తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు అందరు చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఆయనను బదనాం చేసేందుకు మళ్ళొకసారి ప్రయత్నం చేయొద్దు. దయచేసి ఈ పత్రికా ముఖంగా మేము తెలియదు.